హాయ్ అండి, అందరూ ఎట్లా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాం. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. ఇంకొంతమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ కోసం. ఇక్కడైతే నేను సముద్రపు చేపలు ఉంటాయి కదా, సో ఆ ఫిష్ అనమాట. సో ఆ ఫిష్ యొక్క ఫ్రై అనేది చూపిస్తాను. ఇక్కడ ఫిష్ అనేది డైరెక్ట్ ఫిష్ క్రిస్పీగా ఫ్రై కాకుండా కొంచెం షాలో ఫ్రై చేసి ఇగురులాగా చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి కర్రీ మీరు కనుక చేసుకున్నట్లయితే మీరు ఎట్లా చేస్తారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా స్టైల్లో ఈ ఫిష్ కర్రీ అనేది ఎట్లా చేస్తానో చూడండి. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో కూడా చెప్పండి. సో దీనికోసం అయితే నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, గసగసాలు, నువ్వులు అన్ని టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఒక 5-6 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క తీసుకున్నాను అనమాట. ఇక్కడ నువ్వులు గసగసాలు ఫ్లేవరే మనకి కర్రీకి ఎక్కువ టేస్ట్ అనేది తీసుకొస్తాయి అన్నమాట. సో గరం మసాలా, జీలకర్ర పౌడర్ మాత్రమే కాకుండా నువ్వులు, గసగసాలు అండ్ కొబ్బరి, ఈ మూడు యొక్క కాంబినేషన్తో చేసిన కర్రీస్ అనేవి చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్గా నాన్ వెజ్ కర్రీస్లో ఈ మూడింటిని యాడ్ చేస్తాను. సో మీరు కూడా రెగ్యులర్గా ఈ నువ్వులు, కొబ్బరి నాన్ వెజ్లో వాడితే బాగుంటుందా లేదా బాగోదా అనేది నాకు కామెంట్ చేయండి. సో నేనైతే రెగ్యులర్గా వాడతాను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో పీసెస్ చూస్తున్నారు కదా మీరు, అచ్చం కొంచెం చికెన్ పీసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఈ చికెన్ పీసెస్ లాగా లావుగా ఉందన్నమాట సముద్రపు చేప అనేది. దీనిలో ముళ్ళులు కూడా ఎక్కువ లేవు, ఒకే ఒక్కటి ఉంది. సో పిల్లలు కూడా ఇలా ఫ్రై లాగా చేస్తే చాలా చక్కగా తినేస్తారు. సో మీ ఇంట్లో కూడా చేపల పులుసు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ఫ్రై చేసి పెట్టండి. సో రైస్తో పాటు చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి ఫిషెస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం నేను కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, అలాగే గరం మసాలా అంటే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, నేను ఫస్ట్ టైం చూపించినది అది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రెండింటిని మొత్తాన్ని కూడా కలిపి గ్రైండ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫిషెస్కి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి కొంచెం వాటర్ అనేది ఊరుతూ ఉంటుందన్నమాట. సో వాటర్ లెవెల్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోండి మ్యారినేట్ చేసేటప్పుడు. ఒకవేళ మీకు వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తే మీరు కొంచెం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. సో అప్పుడు మసాలా అనేది ఫిషెస్కి బాగా పట్టి ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆ ఫిషెస్ అనేది క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇట్లానే ఫ్రై చేస్తే వీటిని మనం ఫ్రై చేసుకుని ఇట్లానే డైరెక్ట్గా స్నాక్ లాగా కూడా మనం ఈ ఫిషెస్ని తినేసేయచ్చు, లేదా సైడ్ డిష్గా అయినా సరే ఈ ఫిషెస్ని మనం ట్రై చేసేయచ్చు అనమాట. సో త్వరగా కూడా మనకి అయిపోతుంది. సో ఇక్కడ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోకుండా షాలో ఫ్రై చేసుకుంటే మాత్రం కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు షాలో ఫ్రై అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు డీప్ ఫ్రైకి ట్రై చేయకండి. డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి అదొక స్నాక్ ఐటెం లాగా ఉంటుంది. ఆ ఫిష్ ఫ్లేవర్ అనేది మనకి కర్రీలోకి రాదనమాట. సో ఎందుకంటే ఇది డ్రైగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకి అది తినడానికి అంటే డైరెక్ట్గా తినేయడానికే బాగుంటుంది, కానీ కర్రీలోకి బాగోదు. సో అందుకని నేను ఇక్కడ షాలో ఫ్రై మాత్రమే అంటే లైట్గా ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఈ ఫ్రై అనేది మీరు ఫిషెస్ని చేసుకున్న తర్వాత వన్ సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోండి. ఎందుకంటే ఫిషెస్ అనేవి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టున్నాయి కాబట్టి తొందరగా ఇరిగిపోతాయి అన్నమాట.
సో అదొకటి గమనించుకోండి, ఓకేనా. ఇట్లా షాలో ఫ్రై అయితే చేసుకోండి, ఓకేనా. వన్ సైడ్ పూర్తిగా కాలిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోండి. అప్పుడు పీస్ అనేది విరగకుండా ఉంటుందన్నమాట. సో మళ్ళీ నేను ఇక్కడ నెక్స్ట్ ఫ్రై చేసుకునే పీసెస్ కూడా ఉన్నాయి కదా, సో ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇవి కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను. సేమ్ ఇట్లానే షాలో ఫ్రై చేసేసుకున్నానండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ 1 అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా, సో ఉప్పు కారం అనేది ఫిషెస్కి బాగా పట్టి చాలా క్రిస్పీగా మీకు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. సో ఇదే ఆయిల్ని మనం దీనిలోనే ఆనియన్స్ అట్లా వేసుకొని మనం ఇప్పుడు గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో మీరు కూడా ఇట్లానే చేస్తారా ఫిష్ ఫ్రై అనేది నాకు కామెంట్ చేయండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పటివరకు ఎవరు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మనం అదే ఆయిల్ని మనము వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ మనం దేనికి యూజ్ చేయము. సో అదే ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫిష్ యొక్క టేస్ట్ కూడా పోకుండా ఉంటుంది. అంటే కర్రీలో ఆ టేస్ట్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. సో కావాలి అంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకోండి. మనకి పీసెస్ తగ్గట్టుగా గ్రేవీ కోసం మీకు ఎంత కావాలనేది ఆయిల్ని ఆనియన్స్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇలా ఆనియన్స్గా ఫ్రై నచ్చలేదు, ఇంకా థిక్గా గ్రేవీ అనేది రావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఆనియన్స్ని కొంచెం షాలో ఫ్రై లాగా చేసి మిక్సీ పట్టుకోండి. సో పచ్చి ఉల్లిపాయ కాకుండా కొంచెం షాలో ఫ్రై చేసి లైట్గా మిక్సీ పట్టేసేసుకొని దాన్ని మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే ఇంకా థిక్ గ్రేవీ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు గ్రేవీ కొంచెం తక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు ఇట్లా ఒక ఆనియన్ వేసుకొని ట్రై చేయండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, సో ఆ మసాలా పేస్ట్ 2 కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం వేసేసుకోవాలి. సో టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిష్లో ఉప్పు వేసాం కదా, సో ఆ ఫిష్లో వేసిన ఉప్పు అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కొంచెం. ఇక్కడ అదే ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి కొంచెం ఉప్పు అనే క్వాంటిటీ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోండి. సో ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి కొంచెం వాటర్ని, జస్ట్ 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీగా తయారు చేసుకోండి. ఇట్లా గ్రేవీగా తయారు చేసుకొని ఒక 5 మినిట్స్ నీటి బుడగలాగా రావడం, ఆయిల్ పైకి తేలే వరకు వచ్చిన తర్వాత మనం ఫిషెస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. సో మనం ఏవైతే ఫ్రై చేసుకొని ఉన్నామో ఆ ఫ్రై చేసుకున్న ఫిషెస్ అన్నిటిని కూడా దీనిలో వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం మూత పెట్టేసేసి వాటిల్ని ఉడికించుకుంటే మొత్తం ఆ ఫిష్ యొక్క టేస్ట్ అనేది ఆ గ్రేవీకి కూడా పడుతుందన్నమాట. ఆల్రెడీ అదే ఆయిల్ వాడాం కాబట్టి అది పడుతుంది. సో చూసారు కదా, ఫైనల్గా ఆయిల్ అనేది ఎట్లా బుడగలుగా వస్తుందో చూస్తారు కదా. సో ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనకి ఫిష్ కర్రీ అనేది, ఆ ఫిష్ ఇగురు అనేది, ఫ్రై చేసిన ఇగురు అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్కి మీకు కొత్తిమీర, పుదీనా ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ కర్రీ అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో నన్ను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు సపోర్ట్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇట్లానే సపోర్ట్ చేసి నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. సో వేడి వేడి అన్నంలో ఇట్లా ఫిష్ ఫ్రై అనేది వేసుకొని, ఎప్పుడు మనం చేపల పులుసు చేసుకుంటాం కదా ఎక్కువగా, సో ఇట్లా ఒక్కసారి ఫ్రై చేసుకొని తినండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.